రెడీ విధంగా నొప్పికి కనుక మంది వస్తే సగం ప్రపంచం ఒకటే రోజులో వెళ్ళిపోతుంది. ఈ గ్యారంటీ స్టాంప్ పేపర్ రాసిస్తాను నేను. హలో బ్రదర్స్, నమస్తే. రైట్, ఈరోజు మనం మాట్లాడుకున్న పోయే టాపిక్ చావు, మరణం. మరణం అనగానే భయం అవుతుంది కదా. మరి భయం కావడానికి రీజన్ ఏంటనేది మీకు వీడియో పూర్తయిన తర్వాత తెలుస్తుంది. ఓకే, మరి మనుషులకు మాత్రమేనా మరణం, వేరే జీవులకు లేదంటే భూమి మీద ఉంటున్న ప్రతి ఒక్క జీవికి మరణం అనేది ఉంది. ప్రతి జీవికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంది. ఎలుక నుంచి ఏనుగు దాకా, చేప నుంచి తిమింగలం దాకా, కోతి నుంచి మనిషి దాకా, చెట్టు చేమ ఇవన్నింటికి కూడా మరణం అనేది ఉంది. ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి ఫిక్స్. కాకపోతే కొన్ని జీవులు ముందు చచ్చిపోతాయి, కొన్ని జీవులు వెనక చచ్చిపోతాయి. మరి ఈ విధంగా ఏదో ఒక రోజు మనం అందరం చచ్చిపోతామని తెలిసినా కూడా చాలా మంది లేని కొన్ని టెన్షన్లు పెట్టుకొని మైండ్లోకి తీసుకుని వాళ్ళు సంతోషంగా గడపాల్సిన ఈ చిన్న లైఫ్ను కూడా సర్వనాశనం చేసుకుంటారు డిప్రెషన్. రైట్, అయితే లైఫ్ గురించి ఒక చిన్న మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కొంచెం భయం పోవచ్చు కాబట్టి జాగ్రత్తగా నూరి. నచ్చితే కనుక లైక్ చేసుకోవాలి. ఓకే, అయితే ఒక వ్యక్తి డైలీ టీ కొట్టు దగ్గరికి పోతాడు. అక్కడ న్యూస్ పేపర్ అనేది చదువుకుంటూ ఒక గ్లాస్లో టీ తాగుతూ ఉంటాడు. ఓకే, మరి ఆ న్యూస్ పేపర్లో ఏం చదువుతాడు అన్న అంటే, వీడు లారీ కింద తెచ్చిపోయాడు, వీడు ట్రైన్ కింద కూడా తెచ్చిపోయాడు, వీడు ఏరోప్లేన్ కింద కూడా తెచ్చిపోయాడు, వీడు ఆకస్మిక మరణం, వీడు సూసైడ్ చేసుకుడు. అంటే ఈ విధంగా చాలా మంది చచ్చిపోతూ ఉంటారు కదా. ఇవన్నీ మనకు న్యూస్ పేపర్లు వస్తూ ఉంటాయి. ఇవన్నీ చదివి మెదడులోకి తీసుకుంటాడు. నేను ప్రతిరోజు ఇదే విధంగా చదువుతా, వీళ్ళు ఇదే విధంగా సస్తా ఉంటారని అనుకుంటాడు. కానీ ఏమవుతుందంటే, ఏదో ఒక రోజు వీడు ఆ న్యూస్ పేపర్లో ఉంటాడు. వీడు కూర్చొని న్యూస్ పేపర్ చదివిన ప్లేస్లో వేరే కూడా కూర్చొని చదువుతూ అదే టీ గ్లాస్లో చాయ్ తాగుతా ఉంటాడు. ఓకే, అదే లైఫ్. రైట్, అయితే ముందు మనం చావుకు డెఫినేషన్ అనేది చూద్దాం. రైట్, మనిషికి మరియు ప్రతి జీవికి శాశ్వత ప్రశాంతతనిచ్చేదే మరణం. ఓకే, చావు అనేది లాస్ట్ వీడు ఇన్ని రోజులు ఈ మైండ్లో టెన్షన్స్ అనేది పెట్టుకున్నా, ఆ టెన్షన్స్ అనే కథం అయ్యే రోజు వాడికి శాశ్వత ప్రశాంతత దొరికే రోజే మరణం. నన్ను అడిగితే మరణం తర్వాత ఏముండదు, మట్టిలో కలుసుకోవాల్సింది. ఎవడన్నా మరణించిన తర్వాత కూడా జీవితం ఉంటుంది. మరణించిన వాళ్ళు ఇది లేచొచ్చారు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఈ ఆత్మలు వస్తాయి. ఆత్మలు బయటకు వెళ్ళిపోతే మళ్ళీ లోపలికి వస్తాయి. ఓకే, నేను ఆత్మలతో మాట్లాడినా, నాకు పూర్వజన్మ ఉంది, నేను పూర్వజన్మల నుంచి ఈ జన్మలోకి వచ్చిన, నాకు గుర్తుకొస్తున్నాయి జ్ఞాపకాలు అని. ఎవడన్నా వీడియోలు మీరు ఎక్కడైనా చూస్తే అవి మనల్ని పిచ్చిన కొడుకులను చేయడానికి తప్ప, వాళ్ళ వ్యూస్ రప్పించుకోవడానికి తప్ప, చూసేటప్పుడు చూతేనా కొడుకులు అయితే తప్ప అవి నిజాలు కావు. ఓకే, రైట్, అయితే ఈ విధంగా ఎక్స్పైరీ అనేది ప్రతి జీవికి ఉంటుంది. రైట్, మరి మోక్షం అని చాలా మంది అంటారు కదా. ఈ మోక్షం అనేది చచ్చిన తర్వాత దొరకది. నా దృష్టిలో భూమి మీదే దొరుకుతుంది. మరి మోక్షాన్ని పొందేది వాడు ఎవడన్నా అంటే, ఎవడైతే తన జ్ఞానం సొంతంగా ఆలోచించే జ్ఞానం వచ్చినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏ లొల్లి లేకుండా, ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా బతికి చచ్చేటప్పుడు కూడా చిరునవ్వుతో వస్తాడో వాడే మోక్షాన్ని పొందినోడు. ఈ చావు గురించి మనకు పుట్టంగా తెలుస్తుందా? తెలియదు. మనం పెరుగుతా ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు మన కళ్ళ ముందు చూడడం ద్వారా అరే మనిషి అనేవాడు చనిపోతాడు, జీవులు అనేవి చనిపోతావు, ఎక్స్పైరీ డే అనేది ఉంది అని తెలుస్తుంది. అప్పుడు మనకు భయం అనేది స్టార్ట్ అవుతుంది. మరి నేను ఎప్పుడైతే ఈ చావు ఉంటుందని ఎక్స్పీరియన్స్ చేసిన సిచ్యువేషన్ అనేది ఒకటి చెప్తా, ఏంటంటే నవ్వు తెప్పించచ్చు మీకు. ఓకే, మరి అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీరు కూడా మెన్షన్ చేయాలి. ఏంటంటే మరి మీ లైఫ్లో ఏ ఏజ్లో మీరు మనిషికి చావు ఉంటుందని తెలుసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి. ఓకే, ఈ 5వ తరగతి చదివే వరకు నా కళ్ళ ముందట నా మరి యాదృచ్ఛికం ఏదో తెలియదు కానీ ఒక్కడ కూడా మా ఊళ్ళో చచ్చిపోలేదు. నా కళ్ళ ముందర ఒక్కడు కూడా చచ్చిపోయిన నేను ఎదురులే. ఇట్లా డబ్బులు వేసుకొని ఎదురుకపోతే మనకు కనబడతారుగా. ఆ సిచ్యువేషన్ అనేది చూడకపోవడం వల్ల నాకు చావంటే ఏదో తెలియదు అప్పటిదాకా. అయితే మరి ఎప్పుడు తెలిసింది బ్రదర్ అంటే, ఒకరోజు నేను క్లాస్లో ఉన్నప్పుడు మా సార్ పాఠం చెప్తున్నాడు. పాఠం చెప్పేటప్పుడు వెనకాల డప్పుల సౌండ్ అయ్యకుండా మా స్కూల్ పక్కకి వెళ్ళి ఒక శవం పోతుంది. ఓకే, ఆ శవం అని కూడా మనకు తెలియదు. అప్పటివరకు చెప్పిన కదా అట్లాంటి సిచ్యువేషన్ మనం ఎదురులే, మనిషికి చావు ఉంటుందని కూడా నాకు తెలియదు. అప్పటిదాకా ఈ డప్పులు సప్పుడైనా పడితే, బ్యాండ్ సప్పుడైనా పడితే మనకు పెళ్ళి అవుతుంది, పందిరేస్తారు, పచ్చగా ఉంటుంది, వాకిట్లా పందిరేస్తారు, పెళ్ళి అవుతుంది, డబ్బులు సప్పుడు కొడతారు, జరుగుతుంది, అయిపోతుంది, పందిరి వీకేస్తారు. ఇంతే తెలుసు మనకు. చావు అనేది తెలియదు. రైట్, అయితే ఈ డబ్బులు సప్పుడు స్కూల్ పక్కకి వెళ్ళి పోతుంది. మా స్కూల్ వెనకనే శ్మశానం ఉంటుంది. అయితే మా సార్ ఏమన్నాడంటే, ఎవరు చనిపోయారు అని చెప్పేసి అన్నాడు. ఏంది చనిపోవడం అంటే ఏంది అని చెప్పేసి నేను ఆగమవుతున్నాను. అయితే మన క్లాస్లోనే చచ్చిపోవడం ఏందో తెలిసిన కొంతమంది వ్యక్తులు, సార్ ఎవరో చనిపోయారు సార్ అని చెప్పి చెప్పకుండా రే అయ్యో పాపం అని చెప్పేసి అన్నాడు మా సార్. అంటే అయ్యో పాపం ఎందుకుంటాడు, చచ్చిపోవడం అంటే ఏంది, అంటే చచ్చిపోతే మనిషి ఎట్లుంటాడు అనేది నేను ఆలోచిస్తున్నాను. మెల్లగా కిటికీలకి లేచి చూసి అట్లా శవం పోతుంది. ఓకే, మీద పేలాలు చల్లుకుంటా, డబ్బులు కొట్టుకుంటా తీసుకుపోతుంది. తెల్ల బట్ట కప్పి తీసుకుపోతుంది. ఏంటి పండుగ లేస్తలేడు, అట్లా ఎత్తుకపోతున్నారు, ఎందుకు ఏడుస్తారు వీళ్ళందరూ అని చెప్పేసి ఆగమవుతున్నాను నేను. అంటే మనకు అప్పటి వరకు ఆ రియాలిటీ అనేది తెలియదు. అసలు మనిషి ఏంది అని ఎందుకు తీసుకోవద్దు, ఏడు తీసుకోవద్దు, ఏం చేస్తారు అనేది క్యూరియాసిటీ అనేది నాలో పెరగగానే ఏం చేసినట్టే వెంటనే అదే టైంలో ఇంటర్వ్యూలు బెల్ కొట్టారు. కొట్టగానే టక్కన నేను అందరు బాత్రూమ్ పోతే నేను చక్కగా అదే శ్మశానం దగ్గరికి పోయాను.
ఇక్కడ అందరు గుంపులు గుంపులు ఉన్నారు, మధ్యలోకి చూసుకుంటూ పోయి చూస్తున్నా. నేను చూసేటప్పుడు ఏం చెప్తున్నాడు వాళ్ళు, కిరోసిన్ ఉంటుంది కదా, ఈ కిరోసిన్ పోసుకుంటా కాల పెడుతురు మనిషి. నాకు లిటరల్గా ఉచ్చబడ్డది. అమ్మ అమ్మ ఇంతమంది ఉన్నారు కూడా నాకు కాపాడురని కాళ్ళ పెడుతురు, చేతులు కాళ్ళు నొస్తాయి, మన చిన్న ముళ్ళు వస్తేనే గుదవలకు నొప్పి వస్తుంది అని కాళ్ళ దిగుతురు, కొంచెం ఎవడో ఆపితే బాగుంటుందని చెప్పేసి నా మైండ్లో థాట్ అనేది ఉంది. కానీ ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, ఎందుకు ఏమంటలేరు అనేది ఆటల వల్ల కూడా పడ్డా. రైట్, అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే వయసు అయిపోగానే చనిపోతుంది. ఓకే, ముసలోళ్ళు కాగానే చనిపోతారని అర్థమైంది. కానీ ముసలోళ్ళు ఏమన్నా, కానీ ముసలోళ్ళు ఏనా చనిపోయేది, ఆ విషయం చనిపోరా, చిన్నపిల్లలు చనిపోరు అంటే చనిపోతారు. ఈ విషయం కొంచెం లేట్గా అర్థమైంది. అంటే నాకు ఇంకా టైం ఉంది అని చెప్పేసి కొంచెం సేఫ్గా ఫీల్ అయినా. నీ ముసలోని కావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది, అప్పటిదాకా హ్యాపీ ఉండొచ్చు అని చెప్పేసి ఫీల్ అయినా. అప్పటిదాకా మనల్ని కాలబెట్టారు, కిరోసిన్ వచ్చి అని చెప్పేసి ఫీల్ అయినా, హ్యాపీగా ఫీల్ అయినా. అప్పటిదాకా నేను ఏమనుకుంటుంటానంటే, మనం పూరగాళ్ళం, మనకు అమ్మ నాన్న ఉంటారు, వాళ్ళకి అత్తమ్మ అమ్మ నాన్న ఉంటారు, అంటే నానమ్మ తాత అమ్మమ్మ తాత. మేము పూరగాళ్ళం ఇదే విధంగా ఉంటాం, ఇదే సైజులో ఉంటాం. ఓకే, ఇంతే ఉంటాం, ఇంతకంటే ఎక్కువ పెరగం. వీళ్ళు ఇంతే ఉంటారు, అమ్మ నాన్న వీళ్ళు పనికి పోతారు, డైలీ ఇంటికి వస్తారు. తాత అమ్మమ్మ తాత నానమ్మ చేళ్ళకి పోతారు, లేకపోతే ఇంటికాడ ఒకరు కావాలి కాస్తారు. ఓకే, వీళ్ళు ధోతి కట్టుకుని ఉంటారు, ఒకళ్ళు కట్టబట్టుకుని నడుపుతారు, ఒకళ్ళు ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు, ఒకళ్ళు చీర కట్టుకుంటారు, పనిపోతారు, డైలీ వస్తారు. మనం చిన్న చిన్న లాగులు అంగీలు వేసుకొని ఆడుకుంటూ ఉంటాం, స్కూల్కి పోతాం. మన పని అంతే. అంటే వీళ్ళ పని ఇది, మన పని ఇది, ఆడుకోవడం, స్కూల్కి పోవడం, మళ్ళీ ఇంటికి రావడం, తినడం, దెబ్బ తాకితే ఏడవడం. ఇది వీళ్ళందరూ ఇట్నే ఉంటారు, సావరు. ఓకే, వీళ్ళందరూ కూడా ఇదే విధంగా ఉంటారు. మన పొరగల్లో మన అమ్మ నాన్న, అలా అమ్మమ్మ తాత నానమ్మ తాత అనే తాటలో ఉంటుండి. అంటే మనుషులు చచ్చిపోతారని నాకు తెలియదు. అంటే మనం పెద్ద పెరిగి అమ్మ నాన్న ప్లేసుకోవచ్చు, ఈ అమ్మ నాన్నల కాస్త వయసు అయిపోతే నానమ్మ తాత అమ్మమ్మ తాత ప్లేసుకుపోవచ్చు. అంటే వయసు అయిపోయినాక మన పెరుగుతాము, వృద్ధాప్యం అనేది వస్తుందని మనకు తెలియదు. ఆ సమయంలో ఎవరు వచ్చినా మనకు భయం అవుతుంది, ఎందుకంటే మనకు కూడా ఏదో రోజు చావస్తుందని చెప్పేసి. అప్పుడు నేను కూడా చచ్చిపోతావు ఒకరోజు అని చెప్పేసి నాకు అనిపించగానే దడుగు అని చెప్పేసి గుండె అనేది కొట్టుకుంది. అప్పటి నుంచి భయం అనేది స్టార్ట్ అయింది. అప్పటి వరకు మనకు భయం అనేది లేదు. దెబ్బ తగిలితే ఏడుస్తుండే, అంతే రక్తం వెళ్తుందేమని చెప్పేసి, అంతే తప్ప సావు మీద భయం అనేది లేకుండా. మరణం చచ్చిపోతామని మనకు తెలుసు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సావాల్సిందే. నేను ఈరోజు బాధపడుతున్నా అని చెప్పేసి నేనే మారకున్నా, ఈ బాధ నుంచి బయటపడకున్నా నేను చావాల్సిందే. ఒకరోజు నన్ను బాధ పెట్టినోడు కూడా సావాల్సిందే, మనల్ని మంచిగా చూసుకున్నాడు కూడా సావాల్సిందే, మనకి హెల్ప్ చేసినోడైనా సావాల్సిందే, మనకు చెడు చేసినోడైనా సావాల్సిందే. అంటే ఏదో ఒక రోజు ఈ యూట్యూబ్లో వీడియో చేసి నేను ఆ వీడియోని చూస్తూ లైక్ కొడుతూ కామెంట్ పెడుతున్నా. మీరు పెట్టే లైక్ కామెంట్కు ప్లస్ వ్యూస్కు నాకు జీతం ఇస్తున్న యూట్యూబ్ ఏదో ఒక రోజు అందరూ కూడా సావాల్సిందే అనేది నిజం. ఇంత మనకు సావంటే ఇంత భయం కావడానికి రీజన్ ఏంటంటే, భూమి మీద మనం కొన్ని పనులు చేస్తే మనకు ఆనందం అనేది కలుగుతుంది. ఈ ఆనందం అనేది మనం ఎక్కువ కాలం అనుభవించాలని చెప్పేసి మన మైండ్ కోరుకోవడం వల్ల సావంటే మనకు భయం అవుతుంది. అరే చచ్చిపోతే ఈ ఆనందం అనేది మనకు దొరకదు కదని చెప్పేసి భయం అవుతుంది. ఒకటి సుఖము కిక్కు. అంటే కొన్ని విషయాలలో అధిక సుఖం అనేది దొరుకుతుంది మనుషులు. ఎగ్జాంపుల్ సెక్స్ అనుకుందాం. ఓకే, సెక్స్లో మనిషి సుఖపడతాడు. అయితే వీళ్ళ మైండ్లో ఏముంటుంది, ఒక్కసారి చేసినందుకే ఈ విధంగా కిక్ వస్తే, సుఖం వస్తే ఇది నాకు శాశ్వతంగా కావాలని చెప్పేసి అనుకోవడం వల్ల నేను చనిపోతే ఇది నాకు దొరకదని భయపడతారు మనుషులు. అంటే ఎగ్జాంపుల్గా సపోజ్ మీరేమనుకోకపోతే, ఒకడు ఉన్నాడు ఆటగాడు కళాకారుడు అని అనుకుందాం. ఓకే, ఈ కళాకారుడు ఒక అమ్మాయితో తిరిగిండు, పని చేసుకున్నాడు, అయిపోయింది, నంబర్ ఎక్స్ సుఖం ఉంది. రైట్, మన నెక్స్ట్ ఆయనకి ఏమనిపిస్తుంది, మైండ్లో డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, నేను ఒక్క అమ్మాయితోటి ఇట్లా వేస్తే ఇంకా దునియా మీద భూమి మీద చాలామంది అమ్మాయిలు ఉన్నారు, నా అందరితోటి సెక్స్లో పాల్గొంటే నాకు ఇంకెంత సుఖం వస్తుందని చెప్పేసి ఆ థాట్ అనేది డెవలప్ అవుతుంది ఆల్మోస్ట్ అందరికి. అయితే మరి సావస్తే ఇది పోతుంది కదా, అందుకే భయం అనేది స్టార్ట్ అయింది. కిక్కు, రైట్, తాగుడు ఎంత కిక్ వస్తుందో మనకు తెలుసు, అలవాటు ఉన్నది తెలుస్తుంది మనకు తెలియదు. డ్రగ్స్ తీసుకున్నానికి ఎంత కిక్ వస్తుందో వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. అంటే ఈ చెడు అలవాట్లకు అలవాటు అయ్యి దాంట్లో ఆనందం పొందుతుందో ఎవడైతే వాళ్ళకు కూడా సావంటే భయం అవుతుంది. ఎందుకంటే దీంట్లో అచ్చకి మళ్ళీ దొరకదు సస్తి. అందుకనే భయం అనేది అవుతుంది ఈ 3 విషయాలు. కానీ దీనికంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనిషిని అత్యధికంగా భయపెట్టేది ఏ జీవినైనా, మనిషినే కాదు ఏ జీవినైనా అత్యధికంగా భయపెట్టేది సావు అంటే ఏంటంటే నొప్పి. ఓకే, ఇంగ్లీష్లో మనం పెయిన్ అని అంటాం. మరి ఈ నొప్పికి ఇంత భయపడడానికి రీజన్ ఏంటంటే, ఎగ్జాంపుల్ మనం చిన్న ఉన్నప్పుడు ఆట ఆడుకుంటాం కదా, ఆటలు పడతాం, స్కూల్కి పోతాం, వస్తాం, తింటాం, పడుకుంటాం, ఆటల మీద సోకే ఉంటుంది మనం. అయితే ఈ ఆటలు ఆడుతున్నప్పుడు మనకు సీసా ఒక కూర్చున్నా, పలిగిన సీసాలు ఉంటాయి కదా, అది కూర్చున్నా, ముళ్ళు కూర్చున్నా, లేకపోతే ఏదైనా మేకు కూర్చున్నా ఖతర్నాక్ నొప్పి అనేది అవుతుంది. మనం ఏడుస్తూ ఉంటాం, కళ్ళకి నీళ్ళు కడితే ఇక్కడ కిందకి వెళ్ళి రక్తం కడతా ఉంటుంది. అప్పుడు మనం ఎంతైతే ఏడిచినామో అది మన మైండ్లో ఫిక్స్ అయి ఉంటుంది. ఇదే నొప్పి మనం చచ్చిపోయేటప్పుడు దీనికి కొన్ని 100 రెట్లు 1000 రెట్లు ఉంటుందనే భయం అనేది అవుతుంది. అంటే సావంటే భయం కానీ రీజన్ ఏంటంటే నొప్పి.
నొప్పి లేకుండా సావచ్చు, ప్రశాంతంగా 10 నిమిషాల్లో నొప్పి లేకుండా చచ్చిపోవచ్చు అని ఎవడన్నా మెడిసిన్ కనిపెడితే నాకు తెలిసి ఈ భూమి మీద సగం జనాభా ఒకటే రోజులో ఎగిరిపోతుంది. ఈ శారీరక సమస్యల కంటే మానసిక సమస్యలతోటి బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ. ఒకడు జుట్టు రాలిపోయిందని టెన్షన్ పడతాడు, నేను చచ్చిపోతారు పోయి నా మొదలు నాకు బటన్ ఉందని టెన్షన్ పడతాడు, ఇంకోటి నాకు కాలు కుంటుందని టెన్షన్ పడతాడు, ఇంకోటి నాకు చేయలేదని టెన్షన్ పడతాడు, ఒకడు నేను మూగోదని టెన్షన్ పడతాడు, ఒకడు చెవిటోదని టెన్షన్ పడతాడు, ఒకడు గుడ్డోని టెన్షన్ పడతాడు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ నొప్పికి భయపడే ఆగుతారు తప్ప ఈ నొప్పికి భయపడినప్పుడు మనం ఆల్రెడీ చూసినాం, టీనేజర్లు ఎక్కుంటారు. వీళ్ళకి నొప్పి అనేది గుర్తుకు రాదు. ఎందుకంటే ఆ టైంలో ఎడ్రినలిన్, డోపమిన్ ఎక్కువ హై రేంజ్లో రిలీజ్ అయితే ఉంటుంది వాళ్ళ మైండ్లలో. అంటే ధైర్యం అనేది బాగుంటుంది. టీనేజర్ ఫీజు ఇచ్చాడు, బిల్డింగ్ దూకేస్తారు కదా. నొప్పి గురించి అని పట్టించుకోండి. ఈగో కూడా ఎక్కువ ఉంటుంది ఆ ఏజ్లో. దాని గురించి కూడా మనం రాబోయే వీడియోలో మాట్లాడుకుందాం, టీనేజర్స్ గురించి. రెడీ విధంగా నొప్పికి కనుక మంది వస్తే సగం ప్రపంచం ఒకటే రోజులో వెళ్ళిపోతుంది. ఈ గ్యారంటీ స్టాంప్ పేపర్ రాసిస్తాను. ఓకే, ఇది చావు ఏదో ఒక రోజు మనకు ఖచ్చితంగా వస్తుంది. ఎవడైతే చచ్చిపోయేలోపు చిరునవ్వుతో చచ్చిపోతాడో వాడే మోక్షం పొందినట్టు. ఎవడైతే పోయేటప్పుడు కూడా పనికి మాలిన ఆలోచనలు మైండ్లో పెట్టుకుని చస్తాడో ఆయన జీవితం వ్యర్థమైందని అర్థం. మరి మన జీవితం మనం వ్యర్థం చేసుకోవద్దనంటే రియాలిటీలోకి వచ్చేసి చావు అనేది మనకు ఫిక్సర్ అవ్వి, ఈ పిక్చర్లో టెన్షన్ అనేది మైండ్లో తీసేసి ప్రశాంతంగా బతుకుదాం, నా లౌడాల టెన్షన్స్ అని చెప్పేసి మీరు ఎప్పుడైతే ఒక థాట్ అనేది మీ మైండ్లో బలంగా తీసుకొని ఎమోషన్స్కు దూరంగా, పనికి మాలిన విషయాలకు దూరంగా ప్రశాంతంగా ఉన్న ప్లేస్లో ఎక్కువసేపు గడుపుతూ ప్రకృతికి దగ్గరగా పోయి ఎక్కువసేపు గడిపినట్టయితే మీ డిప్రెషన్ అంతా దూరం పోయి మీకు ప్రశాంతమైన చావు వచ్చి మీకు నచ్చిన పని చేసుకుని ప్రశాంతమైన చావును కోరుకునే అవకాశం ఉంటుంది. ఆ మోక్షం పొందే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, లేకపోతే జీవితం అనేది వ్యర్థం. ఇది సాగు కాన్సెప్ట్. మనిషికి మరణం అంటే భయం ఎందుకు అవుతుంది అంటే నొప్పి అనే ఒక రీజన్ వల్ల భయం అనేది అవుతుంది. నొప్పికి మందు వచ్చిందంటే సగం ప్రపంచం ఎగిరిపిస్తుంది, సూసైడ్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే విషయం మీ లైఫ్లో చచ్చిపోతాడు మనిషి అని చెప్పేసి ఏ ఏజ్లో తెలుసుకున్నారో మెన్షన్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.